శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో 24 గంటలలో ఈ రాశి జీవితంలో మిరాకిల్ అద్భుతం జరగబోతోంది. చీకొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు. ఈ రాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం మారబోతూ ఉంది. ఇక ఈ రాశి వారికి జరగబోయే ఆ అద్భుతం ఏంటి, 24 గంటలలో వారికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏమిటి, వారి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి జరగనున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే మరో 24 గంటల్లో మేషరాశి వారికి అద్భుతం జరగబోతూ ఉంది. ఈ రాశి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ భూమండలంలో నివసిస్తూ ఉన్న ప్రతి మనిషి తాను ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థికంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు. ఇక తన కోసం, అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు. తన అవసరాలను, తన కోరికలను విన్నవించుకునే ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులకు కూడా ఎన్నో కోరికలు, కలలు ఉంటాయి. ఈ రాశి వారికి కూడా నెరవేరేటటువంటి కోరికలు కూడా ఉంటాయి. ఇక అలాగే ఈ రాశి వారికి కూడా నెరవేరనటువంటి కోరికలు కూడా ఉంటాయి. అయితే ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతూ ఉంది. మరో 24 గంటల్లో ఈ రాశి వారు కోరుకున్నది జరగబోతూ ఉంది. అదేవిధంగా వారి ఊహలకు అందని విధంగా, కలలో కూడా ఊహించని విధంగా వారి జీవితం మారబోతూ ఉంది. అయితే ఈ రాశి వారికి వచ్చేటటువంటి ఆ అవకాశాలను వినియోగించుకుంటే చాలు. ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది. ఇక మరో 24 గంటల్లో జాతకరీత్యా ఈ రాశి వారికి ఈ అద్భుతమైన శుభగోచారం ఉంది. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అలాగే ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నటువంటి ఈ రాశి జాతకులు మరో కొన్ని గంటలలో అత్యంత శుభతరుణం అనేది రాబోతూ ఉంది. వీరు చేపట్టిన ఏ పని అయినా సరే సకాలంలో పూర్తి అయ్యి శుభ ఫలితాలను అందిస్తుంది. గోచారంలో గ్రహస్థితి, అలాగే జాతకరీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఎటువంటి గొడవలైనా మనస్సు విప్పి మాట్లాడుకుంటే సమసిపోతాయి. అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరుగే ఉండదు. మీరు మీ జీవితంలో సాధించలేదు అనేదే ఉండదు. ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసినా మీకు విజయం అనేది సిద్ధిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ఈ రాశి వారికి కలిసి వస్తుంది. అదేవిధంగా ఆర్థికపరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరైతే విద్యార్థుల పై చదువులకు, విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులకు చక్కటి అవకాశం అనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా విదేశాలకు చదువుకోవాలి అని మీ ఆశ కలగానే ఉండిపోతే ఆ కల అనేది త్వరలో సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకుంటారు. ఆ పరమాత్ముడు మీకిచ్చినటువంటి అవకాశాన్ని బాగా వినియోగించుకోండి. ఈ అవకాశం మీకు అన్నింట విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులైతే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఇంక్రిమెంట్ల కోసం, అలాగే ప్రమోషన్ల కోసం, అలాగే బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పాలి. మరికొన్ని గంటలలో మీకు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి.
ఈ రాశి ఉద్యోగస్తులు వారు కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు. కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని జారవిరుచుకోకండి. ఇక చెప్పాలంటే సాధారణంగా ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం ఉంటుంది. వీరు చేపట్టే ఏ పని అయినా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు. అందరికీ తలలో నాలుకలా ఉండే ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు. ఎవ్వరి దగ్గర ఏ విధంగా మసులుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు. వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క నేర్పరితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి సమస్యలు ఉన్నా జీవితంలో పైకి ఎదగాలన్నటువంటి మీ తపన మీకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పాలి. మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషపడతారు. ఇక ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కలగా చెప్పుకోవచ్చు. గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే గనుక ఇక మీదట ఈ రాశి వారు అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతోంది. ఇక మీదట అంతా శుభమే కలుగుతుంది. ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు, అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జేజేలు పలుకుతారు. అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు. ఇదే ఈ రాశి వారికి రానున్న అదృష్టం. ఇక ఈ రాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. అందరికీ సహాయం చేసే గుణం కలిగి ఉండటం వలన ఈ రాశి వారికి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం ఎక్కువగా వీరు ఇష్టపడతారు. అయితే మీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రువులు అధికంగా ఉంటారు. ఒక్కోసారి మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు. అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల ఉంటుంది. దాని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యలలో చిక్కుకుంటారు. కాబట్టి ఎవ్వరితోని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు. ముఖ్యంగా మీరు చేసే పనిలో అస్సలే ప్రవర్తించవద్దు. ఇక రాబోయే కొన్ని గంటలలో మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు. దీనివలన మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే మీ మిత్రులు మీ శ్రేయోభిలాషుల సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. అలాగే మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా అభివృద్ధిని కలిగి ఉంటారు. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఈ రాశివారు మరికొన్ని గంటలలో ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఆదాయం విపరీతంగా రాబోతుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారు రాబోయే కొన్ని గంటలలో విశేష శుభ ఫలితాలే పొందనున్నారు.